ఓకే, సో ఈ డ్రెస్ అయితే మెజర్మెంట్ చూపిస్తానండి. ఇప్పుడు నేను ఈ బ్లూ కలర్ డ్రెస్ అయితే మీడియం సైజ్ అనమాట నేను చూపిస్తుంది. ఓకే, 20 దాకా ఉందండి, అంటే 19 కంటే ఎక్కువే ఉంది. బట్ స్టిల్ మీడియం సైజ్ వాళ్ళే దీనైతే పర్చేస్ చేసుకోండి. ఓకే, నేను కుర్తీ లెంత్ కూడా చెప్తాను ఒకసారి మీకు. కుర్తీ లెంత్ వచ్చేసి మనకి 49 to 50 దాకా ఉందండి. లేస్తో కలిపితే మాత్రం 50 ఉంది, బట్ ఇక్కడ వరకు అయితే 49 ఉందన్నమాట. ఓకే, కుర్తీ లెంత్ 49 వరకు ఉంది, మంచి లాంగ్ లెంత్ ఉంది. అలాగే మనం ప్యాంటుది కూడా చూద్దాం ఒకసారి. ఇది మీడియం సైజ్ ప్యాంట్ అండి నేను చూపిస్తుంది. ఓకే, సో ఇదిగోండి ఎం సైజు. ఇదైతే ఎలాస్టిక్, దీంతో అయితే ఏమి ఇష్యూ ఉండదు కదండి మనకి. ఒకసారి నేను ఇన్సీమ్ లెంత్ కూడా చూపిస్తాను మీకు. వచ్చేసి 12.5 దాకా ఉందండి ఇన్సీము. సో థైస్ది ఇక్కడ నుంచి 12.5 ఉందండి. ఓకే, 12.5 వరకు అయితే ఉందన్నమాట మనకి. ఇక్కడ మీడియం సైజ్ ప్యాంట్ అండి ఇది నేను చూపిస్తుంది. సో మీకు ఈ మెజర్మెంట్స్ మీడియం సైజ్కి ఓకే అనుకుంటే కనుక పర్చేస్ చేసుకోండి. ఓకే, అలాగే నేను ఇందులోనే ఇంకొక సైజ్ది కూడా చూద్దాం మనం. ఇందులోనే మనం ఇది వచ్చేసి మనకి సైజు XXL అండి, అంటే 44 సైజు. ఒకసారి చెక్ చేద్దాం ఇది కూడా. కరెక్ట్గా ఉందండి ఇది కూడా. ఓకే, సో కరెక్ట్గా ఉందండి 44 XXL సైజు. ఈ లెంత్ అయితే సేమ్ ఉంటుందండి. ఇంకా కింద ఇది మనకి హిప్ ఏమి ఉండదు కదా, ఇది అంబ్రెల్లానే కాబట్టి హిప్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మనకి. ఓకే, దీని బాటమ్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. బాటమ్ కూడా లెంత్ అయితే సేమ్ ఉంటుందండి. ఒకసారి లెంత్ చూద్దాము. బాటమ్ లెంత్ విత్ లేస్ తోటి కలిపి 40 ఉందండి. ఓకే, దీని ఇన్సీమ్ వచ్చేసి మనకి 13.5 to 14 ఉందండి. ఇది కూడా అంతేనండి, 13.5 to 14 ఉంది.